రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక్కటే చెబుతున్నా, ఈ టాక్సిక్ అనే మూవీకి మాత్రం దయచేసి చిన్న పిల్లలతో, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న ఆడపిల్లలతో మాత్రం ఈ మూవీ చూడకండి. ఎందుకంటే ట్రైలర్లో, టీజర్లో చూపించినట్టుగా ఎలాంటి రొమాన్స్ సీన్లు అంతకి 100 రెట్లు ఉంటాయండి. ఆ సీన్లు మాత్రం మీరు మీ చిన్న పిల్లలతో, మీ కన్న కూతుళ్లతో మాత్రం ఈ మూవీకి అసలు చూడలేరు. కళ్ళు మూసుకున్న పరిస్థితి వస్తుంది. ఇది ముందే చెబుతున్నా. టూ మచ్ రొమాన్స్ సీన్లు ఉంటాయి ఈ మూవీలో. అది చూడటం మీ వల్ల కానే కాదు, ముందే చెప్తున్నా. మీ పిల్లల్ని పక్కన పెట్టుకొని థియేటర్లో ఆ సీన్లు చూడలేరు, కళ్ళు మూసుకున్న పరిస్థితి వస్తుంది. అలాంటి సీన్లు ఉంటాయి ఈ మూవీలో. దయచేసి ముందే చెబుతున్నా, మీ పిల్లలతోనే ఈ మూవీకి మాత్రం వెళ్ళకండి. వెళ్తే మీరు పెద్దవాళ్ళు వెళ్ళండి, పిల్లల్ని మాత్రం తీసుకెళ్లదు. ఓకేనా? ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు ఇంతవరకు మన వీడియోని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్దాం. ఈ మూవీ ఇందులో యాక్ట్ చేసిన మన రాకింగ్ స్టార్ యశ్ గాని, నయనతార గాని, కియారా అద్వానీ గాని, నెక్స్ట్ ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పేరు నాకు సరిగ్గా తెలియదు. సరే, వీళ్ళందరినీ కొంచెం పక్కన పెడితే ఈ మూవీ ఎలా ఉంది అంటే, మీరు టీజర్ ట్రైలర్ చూస్తారు ఎలాంటి సీన్లు ఉంటాయి, అలాంటి సీన్లు మాత్రం ఇందులో ఉంటాయి. అసలు ఈ కళ్ళతో చూడలేము, భరించలేము కూడా. అలాంటి సీన్లు ఉన్నాయి. మళ్ళీ ఈ మూవీకి ఇలాంటి సీన్లు డైరెక్ట్ చేసింది ఒక మగాడే అనుకుంటే వేరే అనుకోవచ్చు. ఈ మూవీ డైరెక్ట్ కూడా ఒక ఆడామ. మరి ఇలాంటి సీన్లు ఎలా తీసిందో, మరి ఆమె ఎలాంటి ఉద్దేశంతో తీసిందో, ఎలాంటి కాన్సన్ట్రేషన్తో తీసిందో, ఏం ఊహించుకుని తీసిందో తెలియదు కానీ టూ మచ్ ఉంటుంది అసలు. కొన్ని సీన్లు అయితే అసలు కళ్ళతో చూడలేము. ఈ రొమాన్స్ గిమాన్స్ అని పక్కన పెడితే మూవీ విషయానికి వస్తే ఏంటంటే, ఇక స్పాయిలర్ చేసేది కదా, డబల్ యాక్షన్ మీకు తెలిసిందే. తండ్రి కొడుకులు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ తండ్రి విలన్ అవుతాడు. అసలు స్టోరీ చెప్పకూడదు. ఓకేనా? తండ్రి కొడుకులు, ఒక కొడుకు వచ్చేసి మిలిటరీలో. సరే, స్టోరీ రివీల్ చేయకుండా మామూలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. మూవీ మాత్రము యాక్షన్ ఎపిసోడ్లో మాత్రము పీక్ లో ఉంటాయండి. సూపర్ అసలుగా విజువల్స్ కానీ అది కానీ అసలు టాప్ నాచ్ లో ఉంటాయి. దాంతో పాటుగా అసలు ఇందులో కామెడీ సీన్స్ అంటే మాత్రం ఏమి లేవండి. టోటల్ గా రొమాన్స్, యాక్షన్ సీన్లు, రొమాన్స్, యాక్షన్ సీన్లు. ఇదే 5 హీరోయిన్లు ఉంటే 5 హీరోయిన్లు ఒక నయనతారతో తప్ప మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరితో రొమాన్స్ ఉంటది ఈ మూవీలో. అది అంత దారుణంగా ఉండదు ఈ సినిమా మాత్రము. సినిమా పరంగా, రెవెన్యూ పరంగా యశ్ గారి ఫ్యాన్ బేస్ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసేది ఇది కేజీఎఫ్ తర్వాత వచ్చే మూవీ కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి. కానీ మూవీ చాలా మందికి నచ్చవచ్చు, చాలా మందికి నచ్చకపోవచ్చు. అరే ఏంది ఇది, ఊకి ఇదే వైలెన్స్, టూ మచ్ వైలెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. వైలెన్స్ అంతే. వైలెన్స్ ఉంటది, యాక్షన్ ఎపిసోడ్లు బాగుంటాయి. ఆఖరికి ట్రైలర్ చూసినట్టుగా ఆ ఇద్దరు యష్లకి ఫైట్ ఉంటది. ఆ ఫైట్ మాత్రం చాలా బాగుంటది. ఆ ఫైట్ చూస్తా ఉంటే మన వార్ సినిమాలో ఎన్టీఆర్ త్రిశూల్ని కొట్టుకుంటారు కదా, యాజ్ గా అలాగే ఉంటది. కొత్తదనం కూడా ఏమీ ఉండదు. కానీ ఆ తండ్రి పాత్రకి కొడుకు పాత్ర మాత్రం ఆ వేరియేషన్ చూపించడం మాత్రం చాలా బాగుందండి నిజంగా. ఆ కొడుకు పాత్ర అంటే యంగర్ క్యారెక్టర్ లో చేసిన యశ్ ఉన్నాడు కదా, మొత్తం క్లీన్ షేవ్ చేసుకుని హాఫ్ హెడ్ తోటి, అది మాత్రం నిజంగా అలా అంటే ఇప్పుడు విలన్ పాత్రలో అంటే ఒక విధంగా మళ్ళీ రివీల్ చేయకూడదు. ఇందులో హీరో పాత్ర విలన్ లాంటి పాత్రనే. అది ఇప్పుడు కేజీఎఫ్ చూసుకున్నా అది అన్నీ అలాంటి ఆయన మొత్తం అలాగే ఉంటాయి కదా. ఇందులో కూడా ఆల్మోస్ట్ విలన్ పాత్ర లాంటిది. ఆ విలనే ఇతను హీరో అన్నట్టు. అది అసలు ఇదేం లాజిక్ అర్థం కావట్లా. అసలుకి హీరోని విలన్ లాగా చూపించి అతనే హీరో అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. అలా ఉంటది. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి ట్రైలర్ లో చూస్తే 3 ముగ్గురులా కనిపిస్తుంది. అది ముగ్గురా, ఇద్దరా, లేకుంటే త్రిబుల్ యాక్షన్, డబుల్ యాక్షన్ అది మీరే చూసి తెలుసుకోండి. మూవీ విషయానికి వస్తే ఇప్పుడు 100% లెక్కేస్తే 30% రొమాన్స్ ఉంటుంది, 30% యాక్షన్ సీన్లు ఉంటాయి, 30% వైలెన్స్ ఉంటుంది. ఇంకా 1% అంటే అక్కడక్కడ ఈ క్లమ్జీ ఉంటాయి, అవి ఉంటాయండి. ఇది టోటల్ గా. ఇందులో చాలా మందికి 50%కిలో ఒక మాక్సిమం 50% నచ్చింది, 50% ఈ మూవీ నచ్చదు. ఎందుకంటే టాప్ నాచ్ వైలెన్స్ ఉంటది. ప్రతిసారి నరకటం, గన్నులతో పేలవటం, ఇదే అసలుకి అన్నెసెసరీ సీన్లు మాత్రం అవసరమైన సీన్లు కూడా చాలా ఉన్నాయి. ఇది యశ్ గారి ఫ్యాన్స్ గా మాత్రం ఈ విజువల్ పరంగా, ఈ ఫోటోగ్రఫీ పరంగా అసలు ఎక్సలెంట్ ఉంటది. ఆ ఫైట్లు గానీ, ఆ యాక్షన్ సీన్లు గానీ నిజంగా చాలా మంది నచ్చుతాయి. అంటే ఈ యాక్షన్ లవర్స్ కదా ఈ మూవీ నచ్చింది. కానీ ఇదే రూటీనా, ఇదే ఫైట్లు కదా, ఇదే యాక్షన్ సీన్లు కదా, ఈయనకి ఇంకెంతకన్నా చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది నచ్చదు. భారీ ఎక్స్పెక్టేషన్ తో మాత్రం ఈ మూవీకి వెళ్ళొద్దు.
వెళ్ళిరంటే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అందులో కొత్తదనం చాలా తక్కువ ఉంటుంది. అన్ని సినిమాలు చూసిన సినిమాలాగే ఉంటుంది తప్ప ఏ కొత్తదనం ఉండదు, ఏమీ ఉండదు. సింపుల్ ఒకే ముక్కలు చెప్పాలంటే 5 హీరోయిన్లు ఉంటే ఒక నయనతార గారితో తప్ప నయనతార గారికి ఈయనకి ఇక రిలేషన్ ఏంటని ఇక చెప్పకూడదు. ఎందుకంటే స్మైల్ మనకి ఎందుకు ఎట్టా రిలీజ్ అయింది. కానీ ఆ నయనతార గారు ఒక్క తప్ప మిగతా ప్రతి ఒక్కరితో కూడా రొమాన్సే ఉంటది. వాళ్ళు కనబడటం, వాళ్ళతో రొమాన్స్, ఒక పాట, వాళ్ళతో కనబడటం, వాళ్ళతో రొమాన్స్. ఈ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని ఈ రొమాన్స్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసు కదా. ఇలాంటి అడల్ట్ సీన్లు మాత్రం నిజంగా అంటే చిరాకేసింది. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్ అయిన హీరో, ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక గుర్తింపు పొందిన హీరో ఇలాంటి సీన్లు ఎందుకు? ఇలాంటి ఒక పెద్ద హీరోకి అలాంటి లేకపోతే ఆడవా? దిస్ ఇస్ మై రివ్యూ అండి. ఓకేనా? మూవీ మాత్రము ఏ ఎక్స్పెక్టేషన్ తీసుకుంటే వెళ్ళండి, హ్యాపీగా చూడండి. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇది ఒక 50% నచ్చింది, 50% అనేది నచ్చదు. ఎందుకంటే అయ్యే రొటీన్ సీన్లు, అయ్యే రొటీన్ యాక్షన్, అయ్యే రొటీన్ వైలెన్స్ టూ మచ్గా ఉంటుంది. నచ్చే వాళ్ళకి నచ్చిద్ది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. దర్శాలండి. స్టోరీ పెద్దగా ఉందా అంటే స్టోరీ లేదు, అందులో ఏ బొక్క లేదు, అంత నార్మల్గా ఉంటుంది. వెళ్ళండి, చూడండి. దిస్ ఇస్ మై రివ్యూ. ఈ వీడియో మొత్తం చూశారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఒక మంచి రివ్యూతో కలుద్దాం. ఇలాంటి రివ్యూల కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి. ఓకేనా? బిగ్ బాస్ రివ్యూ కూడా ఇస్తూ ఉంటాను. ఫాలో చేసి పెట్టుకోండి. అన్ని రివ్యూలు చూస్తూ ఉండండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ.